తెలంగాణ రైతన్నలకైతే ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును. మనకు యాసంగి మొదటి విడత ఇప్పటికే అకౌంట్లో జమ అయింది రైతు భరోసా. రెండో విడతనైతే ఈ నెల 15 నుంచి వెళ్ళి అకౌంట్లో జమ చేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ 15వ తారీఖు నుంచి వెళ్ళి కూడా కొత్త వారికి కూడా రైతు భరోసా అకౌంట్లో జమ అవుతుంది అని చెప్తున్నారు. అదే విధంగా ఈ రెండో విడత ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారయ్యా అంటే 5 ఎకరాల వరకు అకౌంట్లో జమ అవుతున్నాడు రైతు భరోసా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా తప్పకుండా మీరైతే చివరి వరకు చూడండి, మీకైతే అర్థమైపోతుంది. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. రైతులకు గుడ్ న్యూస్. రెండవ విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. ఆ రోజే అకౌంట్లో డబ్బులు జమ. తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా రెండో విడత తేదీని ఫిక్స్ చేసింది. ఇప్పటికే యాసంగి సీజన్కు సంబంధించి తొలి విడత నిధులనైతే రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ 15న రెండో విడతను కూడా రిలీజ్ చేయడానికైతే సిద్ధమైంది. అయితే విడతల వారీగా మొత్తంగా 3 విడతల్లోనైతే మనకు రైతు భరోసా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా. అందులో భాగంగా మనకైతే రెండో విడత ఈ నెల 15 నుంచి అయితే అకౌంట్లో జమ అవుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా 1 ఎకరం కంటే ఎక్కువ ఉన్నటువంటి అన్నదాతలకైతే ఈ యొక్క 15 తారీఖు నుంచి అయితే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. అన్నదాతలకు అండగా నిలిచినందుకు రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రెండో విడత డేట్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం రెండో విడత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 లోపు రెండో విడత డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయనుంది. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ ఇది వర్తిస్తుందని అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. అయితే మనకు రెండో విడతలో ఎన్ని ఎకరాల వరకు అంటే 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వారికి అయితే తప్పకుండా రెండో విడతలోనైతే మనకు 15 తారీఖు వరకు అయితే నిధులు అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆ పైన మూడో విడతనైతే 5 ఎకరాల నుంచి పైకి ఉన్నటువంటి వారికి అయితే రైతు భరోసా అకౌంట్లో జమ కానుంది. ఖచ్చితంగా ఏప్రిల్ చివరి వరకు అయితే తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా అనేటువంటిది పూర్తి చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది కదా. మొదటి విడత పంపిణీ గత నెల మార్చి 22న సిద్దిపేట జిల్లాలో రైతు భరోసా మొదటి విడత నిధులను అయితే బటన్ నొక్కి విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే తొలి విడతలో మొత్తంగా 70 లక్షల మంది భూ యజమానుల బ్యాంకు ఖాతాలో నేరుగా 3,590 కోట్లు జమ చేశారు. ఈ విడతలో భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా 1 ఎకరం కంటే తక్కువ ఉన్నవారు అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఎకరాకు 6,000 వరకు అయితే సాయం అందించింది. అయితే తొలి విడతలోనైతే మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎకరం వరకు అయితే అకౌంట్లో నిధులు జమ కావడం జరిగింది. అయితే గతంలో ఎట్లుందంటే మనకు 1 ఎకరం నుంచి 5 ఎకరాలు, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు అట్లా ఉండేది. కాకపోతే ఈసారి మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరం వరకు మాత్రము తొలి విడతలోనైతే ప్రతి ఒక్క అన్నదాత అకౌంట్లో అయితే నిధులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ రెండో విడతలోనైతే 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. 5 ఎకరాల వరకు రెండో విడతలో జమ అవుతుంది. మూడో విడతలోనైతే పూర్తిగా ఎవరైతే అర్హత కలిగినటువంటి అన్నదాతలు ఉంటారో వారి అకౌంట్లో అయితే నిధులు జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రెండో విడతలో వీరికే డబ్బులు. ఇక రెండో విడతలో ప్రభుత్వం 1 ఎకరం నుంచి 5 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. మొదటి విడతలో అందిన మొత్తాన్ని మినహాయించి 5 ఎకరాల వరకు ఉన్న మిగిలిన విస్తీర్ణానికి సరిపడా బ్యాలెన్స్ మొత్తాన్ని ఈ విడతలో జమ చేస్తారు. అర్హులైనటువంటి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు రెండో విడత పంపిణీ కోసం దాదాపుగా 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే మనకు ఇచ్చినటువంటి 1 ఎకరంతో సంబంధం లేకుండా మరి మిగతా 5 ఎకరాల వరకు అయితే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయట రెండో విడత. దీనికోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే 2,700 కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడత. ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని దశల వారీగా పంపిణీ చేసే వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా రెండో విడతను ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. మూడో విడతను అయితే ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేసే అవకాశం ఉంది. దీంతో యాసంగి సీజన్ కోసం కేటాయించినటువంటి మొత్తం 9,000 కోట్లు ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మనకు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 45 రోజుల్లోనైతే ఇది పూర్తి చేస్తాము, ఏప్రిల్ చివరి వరకు మొత్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి అన్నదాతకు కూడా రైతు భరోసా అందిస్తామని మనకు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఈ యొక్క
రెండో విడతనైతే మనకు 15 నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి 20 మధ్యలో రెండో విడత ఇస్తే చివరి విడతనైతే మనకు ఈ యొక్క ఏప్రిల్ చివరి వారంలోగానైతే ఈ యొక్క మూడో విడత కూడా అకౌంట్లో జమ చేస్తుందట అర్హత కలిగినటువంటి అన్నదాతలకు. కాబట్టి మొత్తంగానైతే 9,000 కోట్ల రూపాయలు అయితే చివరి విడత వరకు అన్నదాతల అకౌంట్లో జమ అవుతాయి. అర్హత కలిగిన ప్రతి అన్నదాతకు కూడా మేము రైతు భరోసా అందిస్తాం. కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క నెల చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరి అకౌంట్లో అయితే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు. ఇది ఇక మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.